తెలంగాణలో ఇవాళ రేపు భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో ఐఎండీ అధికారులు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాలకు తప్ప మిగిలిన అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు. రాబోతున్న 4 రోజుల పాటు తీవ్రమైన వడగాల్పులు ఉక్కపోత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండబోతుందని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో తీవ్రమైన ఉక్కపోత, ఎండలు, వడగాల్పులు ఉండబోతున్న నేపథ్యంలో ఆయా జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు. పగటి సమయంలో ప్రజలు బయట తిరగొద్దని సూచించారు. సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాలకు తప్ప మిగిలిన అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు అధికారులు. ఇక రాత్రిపూట కూడా వాతావరణం వేడిగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో అనేక చోట్ల పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అయితే శుక్రవారం మాత్రం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక తెలంగాణలో ఎండలు దంచుకొట్టడంతో ఉక్కపోత కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. నిజామాబాద్లో ఏకంగా రికార్డు స్థాయిలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. నిజామాబాద్లో 45.3 డిగ్రీలు, ఆదిలాబాద్లో 45.2, నిర్మల్లో 45.1, మంచిర్యాలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక ఈ ఏడాది 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం ఇదే మొదటిసారి. ఇక రాష్ట్ర రాజధానిలో కూడా భానుడు భగభగా మండుతున్నాడు. హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో నగరవాసులు ఎండవేడికి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాబోతున్న మరో 3 రోజుల పాటు ఎండల తీవ్రత మరింత పెరగబోతున్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు పగలుపూట బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.